ఈరోజు చూసుకుంటే ప్రధానంగా మనం నిజామాబాద్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన ఒక నవీన్ మనకి రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బౌద్ధన్ నియోజకవర్గంలో పొలిటికల్ లొల్లి సద్దుమణిగిందంటే గతంలో మనం చాలాసార్లు కూడా మన రిపోర్టర్స్ టైంలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఆ లొల్లి కాస్త ఇప్పుడు సద్దుమణిగినట్లే కనిపిస్తుంది. అది కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్తో పూర్తి స్థాయిలో కొంతవరకు సద్దుమణినట్టే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏం జరిగింది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. రాజశేఖర్ ఇటు బోధన నియోజకవర్గంలో పొలిటికల్ పోరు కాస్త సర్దుమణిందా అంటే అవునని సంకేతాలకు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే అక్కడ అధికార బీఎస్ పార్టీ అలాగే చెందినట్టు ఎమ్మెల్యే షకీల్ అలాగే ఇటు ఎంఐఎం పార్టీకి మధ్యలో కొన్ని రోజులుగా వార్ కొనసాగుతుంది. అయితే దీనికి ప్రధాన కారణం అక్కడ కొన్ని రోజుల క్రితం ఇటు అక్కడ ఎమ్మెల్యే షకీల్ ను అక్కడ ఎంఐఎం నాయకులు ప్రశ్నించడం, ముఖ్యంగా అక్కడ అతని కాన్వాయ్ని అడ్డుకోవడంతో అక్కడ కాస్త ఇద్దరి మధ్య కూడా కాస్త దూరం పెరిగిందని చెప్పి శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే షకీల్ ఇక్కడ బోధన పట్టణంలోని ఒక కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో అక్కడ అతని కాన్వాయ్ని ఎంఐఎం సంబంధించిన కార్యకర్తలు అడ్డుకున్నారు. బోధన నియోజకవర్గం గంట అభివృద్ధి చేశాము, కొద్దిగా 9 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యేగా అయ్యి, అయితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఇంతవరకు కూడా. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో చెప్పాలంటే కూడా అక్కడ ఎమ్మెల్యే షకీల్ ను అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఆగ్రహించినటువంటి ఎమ్మెల్యే షకీల్ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్కడ తనను అడ్డుకున్నారని తన వారిని అడ్డుకోవడమే కాకుండా మారునాయాలతో తనకు చంపడానికి కూడా వచ్చారని చెప్పి కూడా వారి కొందరు ఇద్దరు ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లు అలాగే ఎంఐఎం కార్యకర్తలపై 6గురిపై కూడా పోలీస్ స్టేషన్ లో కేసు చేశారు. అయితే దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకుని నిజామాబాద్ జైలు కూడా తరలించారు. అయితే దీనికి ఆగ్రహించినటువంటి ఎంఐఎం అధినేత అసౌద్దీన్ ఓవైసీ హుటాహుటిన బోధన్ ఇటు నిజామాబాద్ చేరుకుని అక్కడ ఎంఐఎం కార్యకర్తలతో పరామర్శించిన అనంతరం అక్కడ నిజామాబాద్ లో రిపోర్ట్ మీడియాతో మాట్లాడుతూ తమ అమాయకరమైన కార్యకర్తలపై ఆ తప్పుడు కేసులు షకీల్ నమోదు చేశారని చెప్పి ఖచ్చితంగా ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఓవైసీ అక్కడ చెప్పారు. అయితే దీంతో ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలతో పాటు ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను గెలిపించడానికి తమ కార్యకర్తలు ఎంతో కృషి చేశారని చెప్పి, కానీ అనవసరంగా తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పి ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో తాము పోటీ చేస్తామని చెప్పి ఎక్కడ పోటీ చేస్తామో కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. దీంతో పాటు బోధనలో ఖచ్చితంగా తమ అభ్యర్థి నిలబడతారని చెప్పి షకీల్ ఓడిచి తీరుతారని చెప్పి కూడా ఇటు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ సంఘటనతో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. దీంతో దిగవచ్చిన కేసీఆర్ వీరిద్దరి మధ్య సహజ కుదిరినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే షకీల్ ను పిలిపించుకొని మరి తన ఇంటికి పిలిపించుకొని మరి ఈ విషయంలో తగ్గాలని కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఎంఐఎం తో జాగ్రత్త ఉండాలి, అక్కడ సహజ ఉండాలి, లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద దెబ్బ ఇటు పార్టీ తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పి దీని విషయంలో కూడా షకీల్ మందరించడం కూడా తెలుస్తుంది. దీంతో షకీల్ కూడా ఇంతవరకు కూడా ఆ విషయంలో స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇటు గతం ఎన్నికలు చూసుకున్నట్లే ఇటు బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా ఓట్లు గెలవడానికి ప్రధాన కారణం ఎంఐఎం పార్టీ ఒకంత సపోర్ట్ చేయడం అని చెప్పవచ్చు. ఇటు ఈసారి మాత్రం అప్పట్లో పోయిన ఎన్నికలు జరిగిన ఈసారి ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇటు ప్రతిపక్షాలు కూడా బలం పుంజుకు వస్తుంది. అయితే కింది స్థాయి నుండి బీజేపీ పార్టీ కూడా పుంజుకుంటుంది. దీంతో కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో ఇటు ఎన్నికల వైపు దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు పార్టీలు దూపించడం కింది స్థాయి నుండి బలోపేతం కావడంతో ఖచ్చితంగా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ అవసరం ఉంటుంది. అక్కడ ఎంఐఎం పార్టీ సపోర్ట్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని సీట్లు మొత్తం గల్లంటే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కోటా నుండి చేజారే పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఇటు షకీల్ ని పిలిపించుకుని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అది దీంతో అక్కడ ఎంఐఎం పార్టీ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి గుణమాసం కొద్దింత తగ్గినట్లు కూడా తెలుస్తుంది రాజశేఖర్. అంటే మొత్తం వ్యవహారంలో అంటే విషయం సద్దుమరిగింది, కొంతవరకు చర్చలు జరిగాయి, సయోధ్య కుదిరింది అన్నటువంటి వస్తున్న వార్తల నేపథ్యంలో ఏమైనా అసదుద్దీన్ ఓవైసీ ఏమైనా కలుగు చేసుకోరు? ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎవరైతే అరెస్టు చేశారో ఆ కార్యకర్తలు జైలుకి వెళ్ళి కలవటం జరిగింది, వారికి భరోసానివ్వడం, బహిరంగంగా ఆయన కూడా విమర్శలు చేసిన వీకెండ్ మేము అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఖచ్చితంగా మేము వారం రోజులు ఒక నిర్ణయం తీసుకుంటాం,
ఖచ్చితంగా ఈసారి అత్యధిక స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో మేము మైనార్టీకి సంబంధించినటువంటి పోటీ చేస్తాను కూడా చెప్పినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. అంటే మొత్తానికి ఈ ప్రాసెస్ మొత్తం ఆయన కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి కేసీఆర్తో మాట్లాడినట్టు ఏమైనా మనకి సమాచారం ఉందా? అంటే పూర్తిగా ఇటు పూర్తిగా వార్తలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ విషయంలో ఇటు బోధన్ విషయంలో కూడా ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో కొన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెడతాము, అలాగే బోధన్ లో కూడా తమ అభ్యర్థిని నిలబెట్టి ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి కూడా ఇటు సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను కూడా గెలిపించడానికి తమ పార్టీ కార్యకర్తలు ఎంతో కృషి చేశారని చెప్పి కూడా అక్కడ బోధన్ లో నిజామాబాద్ జిల్లాలో అసౌద్దీని చెప్పారు. అయితే దీంతో ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇక్కడ రానున్న రోజుల్లో ఇటు ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ బరిలో దిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగులుతుందని చెప్పారు. దీంతో దిగివచ్చినటువంటి కేసీఆర్ ఇటు షకిల్ విడిపించుకొని ఇటు మందలించినట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఇటు ఎంఐఎం అధినేత అసౌద్దీన్ బుజ్జగించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ కాస్త ఇద్దరు కూడా ఈ విషయంలో ఇటు కేసీఆర్ సయోధ్య కుదుర్చడంతో మధ్యలో సయోధ్య కుదుర్చడంతో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కొంత శాంతినట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు బోధన్ తో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా తమ అభ్యర్థిని నిలబెట్టని చెప్పిన ఎంఐఎం ఓవైసీ చెప్పిన నిర్ణయాన్ని కూడా కొద్దిగా వాయిదా వేసినట్లు కూడా తెలుసు. మొత్తం మీద చూసుకున్నట్లు నిజామాబాద్ ఇటు బోధన్ కాలంలో ఈ రెండింటి మధ్యలో మాటల యుద్ధం కాస్త తగ్గిందని చెప్పవచ్చు రాజశేఖర్. అంటే చాలా పరుషమైనటువంటి పదజాలాలు ఎమ్మెల్యే వాడడం కూడా జరిగింది. వీళ్ళని ఉగ్రవాదులతో పోవడం, వాళ్ళకి సంబంధాలు ఉన్నాయనుకుంటున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా, అంటే విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కూడా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ ఇందులో కలుగు చేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. లేకపోతే పార్టీకి, లేకపోతే భవిష్యత్తులో ఏదైతే పొత్తులో ఉన్నారో రెండు పార్టీలు కూడా నష్టం చేకూర్చే అవకాశం. మరికొన్ని రోజులు ఎలక్షన్ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని సరిహద్దు కూర్చే ప్రయత్నం చేస్తారనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు గతంలో కూడా ఎన్నికల్లో కూడా తెలంగాణలో అత్యధిక స్థానాలు కూడా బీఆర్ఎస్ గెలుపొందింది. ఇప్పుడు పరిస్థితి వేరే ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా పుంజుకుంటున్నాయి. ఇటు బీజేపీతో పాటు కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటూ జోష్ కూడా పెంచుకుంటుంది. ఎందుకంటే అక్కడ గెలవడంతో రెట్టింపు ఉత్సాహంతో కూడా కింద కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తున్నారు. దీంతో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ ఇటు ప్రతిపక్షాలు బలపడడంతో ఏదైతే గతంలో ఎన్నికల్లో గెలిచామో కొన్ని సీట్లు కూడా గెలంటే పరిస్థితి స్పష్టంగా కేసీఆర్ కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం పార్టీ కూడా చేతి నుండి దాచిపోతే మాత్రం పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. కానీ ఖచ్చితంగా మరికొన్ని సీట్లు కూడా గలైతే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఊహించిన బట్టి కేసీఆర్ వీరిద్దరి మధ్య సైత్య కుదిరించినట్లు కూడా తెలుస్తుంది. ఇటు ఎమ్మెల్యేను కూడా కాస్త మందలించి తగ్గారని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. దీంతో షకిల్ కూడా కాస్త మౌనంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఎమ్మెల్యే షకిల్ నిన్న ఇటు బాల్కొండలో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది, కాళేశ్వర్ పంపు వాటర్. ఆ విషయం అక్కడ కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అక్కడ వెళ్ళి అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే షకిల్ కూడా అక్కడ హాజరు కాని పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అక్కడ ఎమ్మెల్యే షకిల్ ను ఇటు కేసీఆర్ పిలిపించుకొని మరి మందలించడం, అందువల్లనే ఇక్కడ మీ కార్యక్రమానికి హాజరు కానట్లు కూడా తెలుస్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే బోధనల కోసం వీరిద్దరి మధ్య గొడవ మాత్రం సద్దుమణిగిందని చెప్పవచ్చు. అంటే పూర్తిగా సద్దుమణిగినప్పటికీ కూడా కాస్త పులుష కామ పడినట్లు కూడా తెలుస్తుంది రాజశేఖర్.